Praise Lord everyone. Unanswered prayers, part 1. The first principle that I have learned is praying according to the word. వాక్యానుసారంగా ప్రార్థన చేయడం. వాక్యానుసారంగా ప్రార్థన చేయడం అంటే ఏంటి? అంటే దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారము ప్రార్థన చేయడం అంట. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం కనుక గమనిస్తే ఇలా రాయబడి ఉంటుంది. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటాడు. అంటే దేవుడు ఏమంటాడంటే ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు. వ్యర్థమైనటువంటి మాట అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ మాట అయితే ఉన్నదో ప్రతి మాట వ్యర్థమైనటువంటి మాటే అంట. అట్లాగే ఇంకో మాట అంటాడు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు అంటాడు. అంటే మనం ఏదో విస్తారంగా ప్రార్థన చేయాలి, ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడు నా మనవి వింటాడు అన్నటువంటి కాన్షియస్లో వ్యర్థమైనటువంటి మాటలన్నీ వాడుతూ ఉంటాం. లైక్ ఎలాంటి మాటలు మాట్లాడతామంటే, ప్రవ్వా నేను పాపిని ప్రవ్వా, ప్రవ్వా నేను పురుగుని ప్రవ్వా, ప్రవ్వా నేను దరిద్రుని ప్రవ్వా అని కొంతమంది. ఇంకొంతమంది ప్రవ్వా ఒక్కసారి నా వైపు చూడు ప్రవ్వా, ఒక్కసారి నా మనవి విను ప్రవ్వా అని చెప్పి. ఇవన్నీ వాక్యానుసారం కాదు. ఐ విల్ షో యూ ఇన్ ద స్క్రిప్చర్స్. ఇఫ్ యు సీ ప్రాబ్స్ చాప్టర్ 15 వర్స్ 3, సామెతలు 15:3 వచనం మీరు చూస్తే, యెహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అంటాడు. అంటే దేవుని యొక్క కనులు అంట ప్రతి స్థలం మీద ఉన్నాయంట. ప్రతి ఒక్క స్థలము దేవుడు చూస్తున్నాడంట. దేవునికి మరుగై ఉన్నది ఏదియూ లేదు. కానీ మనం ఏమని ప్రార్థన చేస్తాం? ఒక్కసారి నా వైపు చూడు ప్రభా, ఒక్కసారి నా వైపు చూడు ప్రభా అని. ఇంకొంతమంది ఒక్కసారి నా మనవి విను ప్రభా అంటాడు. ఇఫ్ యు సీ సామ్స్ 139:4, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటాడు దావీదు. యెహోవా కంట మన మాట మన నాలుక మీదికి పూర్తిగా రాకమునుపే పూర్తిగా తెలిసి ఉంది అంట ఆయనకి, పూర్తిగా కంప్లీట్గా. కానీ మనం ఏమని ప్రేయర్ చేస్తాం? ఒకసారి విను ప్రభా, ఒక్కసారి విను ప్రభా అని చెప్పి. సో డోంట్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. అండ్ మీకు ఫస్ట్లో చెప్పాను కదా, నేను పాపిని ప్రభా, పురుగుని ప్రభా అని చెప్పి. మీకు తెలుసా, అలాంటి పదాలు వాడితే మీకు ప్రార్థనలకి ఆన్సర్స్ రావు. ఎందుకంటే ఒకసారి మీరు జేమ్స్ చాప్టర్ 5:16 చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటాడు. ఎవరు చేసేటువంటి విజ్ఞాపన? నీతిమంతుని విజ్ఞాపన. మీరు అట్లాగే చూస్తే 1 పీటర్ చాప్టర్ 3:12, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉన్నది అంటాడు. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును అంటాడు. ప్రభు కనులు ఎవరి మీద ఉన్నాయంట అంటే, ఆయన ఎవరి ప్రార్థనలు వినాలనుకుంటున్నాడో, ఎవరి ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వాలనుకున్నాడో, నీతిమంతుల యొక్క ప్రార్థనలకి. ఎవరి వైపు ఆయన చూడాలనుకున్నాడో, నీతిమంతుల వైపు. సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్, దేవుని యొక్క సన్నిధికి మీరు వెళ్ళేటప్పుడు నీతిమంతుడుగా వెళ్ళండి. ఈరోజు నీకు నాకు కలిగి ఉన్నటువంటి నీతి అది మన క్రియలను బట్టి రాలేదు. రోమన్స్ చాప్టర్ 3:24 ఏమంటారంటే, కాబట్టి ఇప్పుడు నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని. ఉచితముగా. సో టుడే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో ప్రతి ఒక్కరూ నీతిమంతులు అంట. నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపు ఆయన చూస్తున్నాడంట. ఆయన యొక్క చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఉన్నవి. జేమ్స్ 5:16, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును. నీతిమంతుంది. సో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్, నువ్వు నేను నీతిమంతులు అని చెప్పి నమ్మాలంట. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు అంట. అండ్ వ్యర్థమైనటువంటి మాటలు వచింపకూడదు అంట. ఒకసారి చూడు ప్రభా, ఒకసారి విను ప్రభా. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. దేవుడు నీ నోట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క మాట వింటున్నాడు. నువ్వు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితికి తెలుసు. హీ నోస్. మళ్ళీ ఎందుకు నా వైపు చూడు ప్రభా, నా మొర విను ప్రభా, ఎందుకు ఈ మాటలు చెప్పండి? ఇది ఎట్లా ఉంటుందంటే, ఏదో మనం ప్రేయర్ చేసేటప్పుడు మనుషులు వింటూ ఉంటే వాళ్ళు ప్లీజ్ చేయడానికి చేసేటువంటి మాటలు అనమాట ఇవన్నీ. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు,
దేవుడు నా మనం వింటున్నాడు కదా! నా సమస్యలు దేవుడికి తెలుసు కదా! అయితే దేవుడు నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు? నా సమస్యలు ఇంకా ఎందుకు అలాగే ఉన్నాయి? అని ఒక డౌట్ రావచ్చు. రెండో డౌటొచ్చి దేవుడికి అన్నీ తెలిసినప్పుడు, దేవుడు అన్నీ చూస్తున్నప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ డౌట్స్‌కి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. బట్ రిమెంబర్ దిస్, మీరు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు 100కి 200% మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి నీ సమస్యలు తెలుసు. దేవుడు నీ మొర వింటున్నాడు. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. మోరోవర్ దేవుడు నిన్ను నీతిమంతుడుగా చూస్తున్నాడు. నిన్ను నువ్వు నీతిమంతుడుగా చూసుకొని నీతిమంతుల్లానే ప్రార్థన చెయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.